ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 9:40 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PMకు అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్, దెన్ పరమేష్ అనే అతను ప్లస్ ఇంకోటి మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లు అయినా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరికి శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది, మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం. అటువంటిది ఇంకా మనకు దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు ఐవెత్తున్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. ప్రాథమికంగా మనకు ఉన్నదాని ప్రకారం 5 members అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరినీ కోర్టు ముందట పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. చూస్తాం, అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ చెక్ చేస్తాం. ఇన్ కేసు డ్రగ్ ఉంటే ఆ సెక్షన్ కూడా పెడతాం. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఇది ఒక రకంగా అబ్బాయి మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించరు. సో చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు అది మనం ఈ స్టేజ్లో మనం చెప్పలేము. బట్ అది మోస్ట్లీ లేదని అనుకుంటున్నాం. బట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏం నిజాలు బయటకు వస్తాయి అనేది మనం ఈ స్టేజ్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పలేము ఆ స్టేజ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పిక్చర్లో తీసుకురావడం, మాట్లాడడం అనేది అది ఒక ఇప్పుడు అసంభవం, ఇది అంతా కాదు. సో వెరిఫై చేస్తాం. మోటివ్ మాత్రం ఇప్పటికున్న ప్రాథమికంగా మాత్రం ఆ లవ్ అఫేర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. మేము ఈ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలాంటి అపోహలు పోవద్దు. ఆ తల్లిదండ్రులు కూడా ఏదైతే చెప్తున్నారో ఎలాంటి అపోహలు పోదు. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకొచ్చి చట్ట ప్రకారము చర్య తీసుకుంటాం. మళ్ళీ మీ అందరి సభాముఖం చెప్తున్నాం, వాళ్ళు కూడా ఎలాంటి ఈ దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మాకు పోలీసుకు సహకరించాలని మరొకసారి మీ అందరి ద్వారా వాళ్ళు చూస్తారు. టీమ్స్ ఫామ్ అయిపోయినాయి. అన్నీ ఒక 5-6 teams ఫామ్ అయినాయి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇమ్మీడియట్గానే మేము వాళ్ళందరినీ అతి త్వరలో అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చూపిస్తాము. ఇంకా నడుస్తున్నది, చెప్తాము అది మేము. పరువు హత్య లేదు ఇక్కడ, పరువు హత్య ఏం లేదు, పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ చెప్పనీకి లేదు. ఈ ప్రాథమిక ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది ఇన్వెస్టిగేషన్. అన్ని యాంగిల్లో ఎక్కడ కూడా వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా కఠినమైన
శిక్షలు వేసేటట్టు మేము చేస్తాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు అక్కడ అవుతున్నాయి అన్నారు, బట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ కాకముందు ఎవరు కూడా చేయలేదు. మీరు చెప్పే కంప్లైంట్ నిజంగా మా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్. మీ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో 3 హత్యలు అనేది మరి నాకైతే తెలియదు. మేమని అన్ని ఆరోపణలను పరిగణలో తీసుకుంటాం. వాళ్ళ క్రిమినల్ రికార్డు అంతా తీసుకుంటాం. వాళ్ళని అన్ని రకాలుగా కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేజారిపోలేదండి, మీరు అందరు చూస్తున్నారు. ఇది ఒక ఇష్యూ మీద జరిగిన హత్య, ఇదేదో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కాదు. బట్ లేట్ ఎక్కడ రాలేదు, ఇమ్మీడియట్. నేనే నైట్ డ్యూటీ ఉన్నాను, ఇమ్మీడియట్ రష్ వచ్చాము. లేలే అన్నీ వచ్చాను, నేను నైట్ డ్యూటీ ఉన్నాను, రాత్రి నేను వచ్చాను, ఏసీపీ నైట్ డ్యూటీ ఉన్నాడు, ఆయన వచ్చాడు, అన్ని టీములు వచ్చాము. ఇంత ఇమీడియట్గా ఏం చేయాలో అవన్నీ చేశాము. దర్యాప్తు వేగవంతం అవుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేస్తాం. చాలా ఉందండి, మీరు చూస్తున్నారు ఎన్ని తిరుగుతున్నాం. సైబర్ అవేర్నెస్, ప్రజల దగ్గర రావటము, కమ్యూనిటీ పోలీసింగు. ఎవ్రీ వీక్ మేము ప్రజల దగ్గరకు వస్తున్నాము. ప్రతి ఒక్క బస్తీలో మేము ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్ లేదని చెప్పనీకి లేదు. మీరు స్పెసిఫిక్ ఏమన్నా గాంజా అమ్ముతున్నారు అంటే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. నిన్న కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది మొత్తం జోన్ మొత్తంలో. ఈ గాంజా గురించి, బ్యాడ్ క్యారెక్టర్ గురించి, ఐసోలేటెడ్ ప్లేసుల్లో, క్రైమ్ స్పాట్లలో నిన్న కూడా మేము 6:30 to 9 వరకు స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది.